నమస్కారం. వారాహి వార్తలు విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 10వ తేదీ శనివారం నాడు విశాఖ జిల్లా ఎడిషన్లో వచ్చినటువంటి వార్తల విశ్లేషణ ఒకసారి చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక నుంచి వార్తలు చదువుదాం. సమస్యలు పార్కు. ఋషికొండలో దాదాపు 2 దశాబ్దాల కిందట ఐటీ పార్కు ఏర్పాటు. ఇప్పటికీ సమకూరని మౌలిక సదుపాయాలు, అరకొరగా బస్సులు అంటూ ఒక వార్తని వీళ్ళు రాసుకొచ్చారు. తరచూ విద్యుత్ సమస్య, పనిచేయని సీసీ కెమెరాలు. నగరానికి ఐటీ మంత్రి వచ్చేలోగా సమస్యల పరిష్కారం చూపాలని కలెక్టర్ ఆదేశాలు. అంటే విశాఖ ఏపీఐఐసి దాంట్లో సమస్యలు పార్కులు అనేది ఒక వార్త రాశారు. ఏంటి అంటే ఋషికొండలో దాదాపు 2 దశాబ్దాల కిందట ఐటీ పార్క్ ఏర్పాటు చేశారు. ఈ ఐటీ పార్క్ లో ఏ సౌకర్యాలు లేవు, కెమెరాలు పనిచేయటం లేదు, మొత్తం మీద ఇవన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి అన్నది ఈ వార్త సారాంశంగా రాశారు. ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఐటీ పార్క్ లో సమస్యలన్నీ పోవాలి, యథాస్థితికి కొనసాగాలి, అక్కడ అన్ని చక్కగా జరగాలి అన్నది కలెక్టర్ ఆలోచనతో ఒక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అది కూడా ఐటీ శాఖ మంత్రి విశాఖ నగరానికి వచ్చే లోపే అన్నది వీళ్ళు ఇక్కడ రాసుకొచ్చారు. మనోరమ హిల్స్ లో భారీ చోరీ, 30 తులాల బంగారం, 10 లక్షల నగదు అపహరణ. ఎండాడ లా కాలేజీ ఎదురుగా మనోరమ హిల్స్ అనేసి ఒక విల్లా అపార్ట్మెంట్స్ అక్కడ నిర్మించడం జరిగింది. దాంట్లో అందరూ విఐపీసే 90% కొనుక్కొని అక్కడ ఉంటున్నారు. అలాంటి వ్యక్తిగత బిల్లాల్లో కూడా దొంగలు చొరబడి మొత్తం తీసుకున్నారు. అయితే అపోలోలో డాక్టర్ గా పనిచేస్తున్నటువంటి వాళ్ళ ఇంట్లో జరిగినట్టు అక్కడ పిఎం పాలెం పోలీసులు వివరాలు ఇచ్చారు. వివరాలు ఇచ్చిన దాన్ని ఆధారంగా చేసుకుని అక్కడ పిఎం పాలెం రిపోర్టరు ఈ వార్తని రాశారు. మొత్తం మీద ఎంత సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూడా దొంగలు యథేచ్ఛగా వెళ్లి తీసుకొని వెళ్ళిపోయారు. భీమవరం వెళ్లి ఆ జంట భార్యాభర్తలు ఇద్దరు భీమవరం వెళ్లి వచ్చే లోపే ఈ కార్యక్రమం జరిగిపోయింది, మొత్తం చోరీ జరిగిపోయింది అనేది పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం ఇక్కడ వార్త రాశారు. 1 నుంచి హెల్మెట్ తప్పనిసరి, వాహన చోదకులతో పాటు వెనక కూర్చున్న వ్యక్తి కూడా ధరించాలి, లేని పక్షంలో 3 నెలలు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ చేస్తాము, 1,035 రూపాయలు కట్టాలి, ఫీజు కట్టాలి అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు ఇక్కడ రాశారు. నెల 1వ తేదీ నుంచి హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి, వాటితో పాటు వెనక ఎవరైతే కూర్చుంటారో వారు కూడా హెల్మెట్ ధరించాలి అన్నది ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారం చేయకపోతే 3 నెలలు డ్రైవింగ్ లైసెన్స్ ని రద్దు చేస్తాము, దాంతో పాటు 1,035 రూపాయలు జరిమానా వేస్తాము అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాసుకొచ్చారు. ఇక రైల్వే స్టేషన్ లో డిజిటల్ పేమెంట్లు ఎట్టకేలకు అందుబాటులోకి తీసుకువచ్చిన అధికారులు, చిల్లర సమస్య పరిష్కారము. ఇక్కడ విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో ఈ క్యూఆర్ కోడ్లు ఇవేవి అనుమతి లేవు, కేవలం క్యాష్ ఇస్తే టికెట్లు ఇచ్చేవారు. ఇంత డిజిటల్ పేమెంట్ వ్యవహారం జరుగుతున్నప్పటికీ కూడా దేశవ్యాప్తంగా డిజిటల్ పేమెంట్ కి భారతదేశ ప్రధాని మోడీ ఆసక్తి చూపి అన్ని డిజిటల్ పేమెంట్లు జరగాలని చెప్పినప్పటికీ కూడా విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో అది జరిగేది కాదు. అయితే ఇప్పుడు అధికారులు ఎట్టకేలకు స్పందించి డిజిటల్ పేమెంట్లు కూడా ఇక్కడ అందుబాటులోకి వచ్చాయి, తీసుకోవచ్చు అని చెప్పడంతో చేశారు. ఇక్కడ టికెట్ కౌంటర్ లో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్, ఆ క్యూఆర్ కోడ్ ద్వారా మనం చేస్తే టికెట్ సౌలభ్యం కొరకు మనకి టికెట్ వెంటనే వచ్చేస్తుంది, డబ్బులు వాళ్ళ అకౌంట్ కి వెళ్ళిపోతే మనకి టికెట్ ఇస్తారు. ఇక డబ్బులతో పని లేకుండా క్యూఆర్ కోడ్ ద్వారా డిజిటల్ పేమెంట్లు చేసుకోవచ్చు అన్నది ఈ వార్త సారాంశంగా రాసుకొచ్చారు. కాలుష్యంపై కన్నెర్ర, పోర్టులో కాలుష్యం తగ్గించాల్సిందే. విశాఖపట్నం 1 టౌన్ పోర్టు అనగానే కాలుష్యం, ఇది ఎప్పటి నుండో ఈ సమస్య ఉంది. ఇంక ఈ సమస్య తగ్గించాల్సిందే అనుకున్నప్పటికి కూడా కొంత ప్రయత్నాలు జరిగినప్పటికి కూడా తగ్గడం లేదు. అప్పుడు ఉన్నటువంటి కృష్ణబాబు పోర్టు చైర్మన్ గా ఉన్న సమయంలో ఒక గోడ ఒకటి కట్టించారు పెద్దగా, అంటే చాలా దళసరిగా ఎక్కువ అంగుళాలు వెడల్పుతో ఒక గోడను కట్టించి అటు నుంచి ఏదైనా డంపింగ్ చేసుకునేటప్పుడు ఈ పోర్ట్ నుండి వచ్చేటువంటి డంపు అన్లోడ్ అప్లోడ్ చేస్తున్న సమయంలో ఆ రవ్వలు బయటికి గాలికి వచ్చేసేవి, నగరం దాకా కూడా వచ్చేవి. అయితే దాన్ని అరికట్టడంలో కొంత సఫలీకృతం అయ్యారు ఆ గోడ కట్టడంలో. ఇంకా తగ్గలేదు, ఇంకా తగ్గించాల్సిన అవసరం ఉన్నది అన్నది ఈ వార్త సారాంశంలో. పోర్టు వల్ల కొంత ఇబ్బంది జరుగుతుంది, ఎట్టి పరిస్థితుల్లో అయినా కాలుష్య
అక్కడ తగ్గించాల్సిందే అన్నది ఈ వార్త సారాంశంగా ఉంది. ఈనాడు దినపత్రికలో ఏం రాశారో చూద్దాం. భారీ కోణం భలే బేరం. విశాఖ చేపల వేటలో వెళ్ళేటప్పుడు వాళ్ళకు ఒక పెద్ద కోనేము అంటారు. అంటే కోనేము అంటే చాలా పెద్ద చేప అనమాట. ఆ చేప దొరికింది. ఆ చేపకు భలే బేరం దొరికింది అన్నది వాళ్ళు ఆనందపడుతున్నట్టు ఆ చేప ఎంత పెద్దగా ఉందో చూశారు కదా. ఆ ఫోటోని చాలా చక్కగా చిత్రీకరించి వేశారు. బోట్ నుండి దించుతున్నారు అన్నది ఈనాడు రాసుకొచ్చింది. ఇక బంగారు తల్లికి చామంతుల సింగారము అన్నది ఒకటి రాసింది. శ్రావణ మాసం తొలి గురువారం కావడంతో కనక మహాలక్ష్మి అమ్మవారి సన్నిధికి భారీగా భక్తులు తరలి వచ్చారు. ఈ సందర్భంలో దేవుని అలంకరణ అద్భుతంగా అంటే చాలా అలంకరణ చాలా అందంగా చేశారు. దేవతకు కనక మహాలక్ష్మి అమ్మవారికి అన్నది ఆ ఫోటో ఓటేసి చామంతులతో చక్కగా చేశారు అన్నది ఈ వార్తగా వీళ్ళు రాసుకొచ్చారు. ఏయు విశ్రాంత రిజిస్టర్ పదవీ కాంక్ష అన్నది ఓఎస్డి హోదాలో అంతర్జాతీయ సెమినార్ కు వెళ్ళడం క్వశ్చన్ మార్క్ ఒకటి పెట్టారు అక్కడ. ఆంధ్ర విశ్వవిద్యాలయం విశ్రాంత రిజిస్ట్రార్ ఆచార్య వి కృష్ణమోహన్ యూనివర్సిటీ తరపున అంతర్జాతీయ సదస్సుకు వెళ్లారనే అంశంపై ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కృష్ణమోహన్ ఇక్కడ శ్రీలంక సెమినార్ లో జ్ఞాపిక అందుకుంటున్న కృష్ణమోహన్ అన్నది ఈ వార్త సారాంశం. ఏయు విశ్రాంత రిజిస్ట్రార్ పదవి ఆకాంక్ష అంటే విశ్రాంత రిజిస్ట్రార్ అయినప్పటికీ కూడా ఈయన ఏ హోదాలో వెళ్ళాడు అన్నది ఇక్కడ ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాసుకొచ్చారు. ఆంధ్రప్రభ దినపత్రికలో ఏమొచ్చాయో చూద్దాం. కనక మహాలక్ష్మి ఆలయంలో శ్రావణ శుక్రవారం పూజలు. ఇందాక మనం వేరే దినపత్రికలో చెప్పుకున్నట్టే కనక మహాలక్ష్మి అమ్మవారి తాలూకా పూజలు శ్రావణ మాసం కాబట్టి ఇక్కడ నిత్యం జరుగుతూ ఉంటాయి. ఇక ఆదివాసీలే నిజమైన మానవతావాదులు అన్నది ఒక ఫోటో. ఆదివాసీలు డాన్స్ చేస్తున్న ఫోటో ఒకటి వేశారు. మెయిన్ పేజీలో ఈ వార్తని రాశారు. నిన్న ఆదివాసీల తాలూకా దినోత్సవం సందర్భంగా, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా వీళ్ళు ఒక ఫోటోని వేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో భాగంగా వీళ్ళు ఈ ఫోటోని, అందమైన ఫోటోని ఇక్కడ వేశారు. నగరంలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్. మధురవాడలో భారీ చోరీ. 150 తులాల పైగా బంగారం, లక్షలాది రూపాయలు నగదు మాయం. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి చెడ్డీ గ్యాంగ్ దోపిడీ. విశాఖలో అతిపెద్ద చోరీ. వరుస చోరీలతో పోలీసులకు సవాల్ విసురుతున్న దొంగలు అన్నది ఇక్కడ ఈ సారాంశంగా రాశారు. వీళ్ళు సీసీ ఫుటేజ్ అక్కడ అపార్ట్మెంట్ లో జరిగినటువంటి చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ చెడ్డీ గ్యాంగులు హల్చల్ చేస్తున్నారు. దాంట్లో విశాఖపట్నంలో కూడా నిన్న జరిగిన సంఘటనని వీళ్ళు ఇక్కడ వేసుకొచ్చారు. ఏయూ ప్రక్షాళనకు వీసీ చర్యలు. ఆంధ్ర యూనివర్సిటీ ప్రక్షాళన చర్యలు చేపట్టాలి అనే ఒక నిర్ణయానికి వచ్చినట్టున్నారు. అందులో భాగంగానే ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అధ్యాపకులతోనూ, ఓఎస్డీలు లేకపోతే ప్రిన్సిపల్స్ వాళ్ళతో ఆంధ్ర విశ్వవిద్యాలయం విభాగంలో ప్రక్షాళన చేయడానికి ఏయూ వీసీ ఇన్ఛార్జ్ అధిపతి శశిభూషణ్ రావు శ్రీకారం చుట్టారు. ప్రతి విభాగాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సిందిగా ఆయన నిర్ణయించుకోవడంతో ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ ఏ విధంగా ప్రక్షాళన చేస్తే బాగుంటుంది అన్న దాని మీద వాళ్ళు అధికారులతో మాట్లాడుతున్నారు. ఒకటి ఎమ్మెల్సీ ఎన్నికల హీట్. రోజు ప్రధానంగా మనం చెప్పుకున్న వార్త ఎమ్మెల్సీ. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరు దాదాపు ఖరారు అయిపోతే ఇంకా తెలుగుదేశం కూటమి అభ్యర్థులు ఎవరిని పెట్టాలన్న ఆలోచనలో నిన్న అమరావతి వెళ్లి చంద్రబాబు నాయుడిని కలిసి కొంత చర్చలు చేశారు. అయితే ఇంకా చర్చలు సఫలం అవ్వలేదంటే ఎవరికి ఇవ్వాలన్నది ఇంకా డిసైడ్ అయినట్లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇద్దరు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయన్నది ఇక్కడ అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ ఫోటో, అలాగే గండి బాబ్జీ ప్రస్తుత తెలుగుదేశం పార్లమెంటరీ అధ్యక్షుడి ఫోటో వేసి వీళ్ళు ఒక వార్తని మెయిన్ పేజీలో రాశారనమాట. జోన్ 4 లో ఇష్టారాజ్యం. ఇక్కడ బిల్డింగ్ ఫోటో ఒకటి వేశారు. అంటే జోన్ 4 లో అనుమతులు లేకుండా కట్టేస్తున్నారు. ఇరుక సందుల్లోనూ భారీ నిర్మాణాలు. చోద్యం చూస్తున్న ప్లానింగ్ అధికారులు. అనుమతులు నిల్లు, ఆదాయాలు పుల్లు. ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాశారు. సాక్షి దినపత్రిక ఏం రాశారో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. కాలకూటమితో రేషన్ కష్టాలు అన్నది ఒక వార్తని వీళ్ళు రాశారు. రోజు ఒక విశ్లేషణాత్మకమైనటువంటి కథనం మన సాక్షి దినపత్రిక రాస్తుంది. దాంట్లో ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యాలను ఎట్లా ఉన్నది అన్నది వీళ్ళు సమగ్రహ కలిగినటువంటి వార్తల్ని రాయటం ఇటీవల కాలంలో తరచుగా మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే వీళ్ళు ఒక వార్తని రాశారు. అంటే రేషన్ కష్టాలు ఏ విధంగా ఉన్నాయి అన్నది. ఇంటింటికి రేషన్ కొనసాగించాలని ఒక మహిళ చెప్తున్నట్టు ఆ మహిళ తాలూకా ఇంటర్వ్యూ తీసుకుని ఆమె ఫోటో వేసి రాశారు. అలాగే నిర్ణయం మార్చుకోవాలి. జీవీఎంసీ భీమిలి జోన్ లో జరిగినటువంటిది. ఆయన అప్పలరాజు అనేది ఒక ఆయన తగరపాలెంలో ఆయన మాట. అలాగే రోడ్డు పక్కన పంచ పెడతాము అదొకటి. అలాగే మొత్తం మీద
ప్రజా అభిప్రాయ సేకరణ చేసుకుంటూ మొత్తం మీద ఈ వార్తని వీళ్ళు ఐటమ్ గా ఇచ్చారు. అడవిలో అక్రమ తవ్వకాలు అన్నది మరొక వార్తని వీళ్ళు ఫోటోలు వేస్తూ అడవిలో ఎలా అక్రమాలు అవుతున్నాయా అన్నది రాశారు. అటవీ ప్రాంతంలో జోరుగా అవుతుంది అన్నది, చర్యలు తీసుకుంటాము అన్నది ఇక్కడ రాశారు. శ్రావణ లక్ష్మి నమోస్తుతే అన్నది ఒక హెడ్డింగ్ పెడుతూ వీళ్ళు రాశారు. దేవుని ఫోటో, అక్కడ మహిళలు కుంకుమ పూజ చేస్తున్న ఫోటో, అందులో దేవుడికి అలంకరణ, ఇవన్నీ కలిపి ఒక 5 ఫోటోలు వేస్తూ చక్కగా ఈ వార్తని వీళ్ళు రాసుకొచ్చారు. వారాహి వార్తలు విశ్లేషణ కార్యక్రమం రేపు ఇదే కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ శివప్రసాద్.